హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగం, వ్యవస్థలోని లోపాలపై వ్యంగ్యంగా పోరాడటానికి దేశంలో యువత సృష్టించిన ఒక వినూత్న సోషల్ మీడియా ఉద్యమం కాక్రోచ్. అసలు ఈ పార్టీకి ఏమిటి ఇంత ఫాలోయింగ్ ఉంది? పార్టీ పుట్టుక గల కారణం ఏమిటి? ఒకసారి చూస్తే మే 2025-26 మధ్య కాలంలో నకిలీ డిగ్రీలు, వ్యవస్థాగత లోపాలపై సుప్రీంకోర్టులో జరిగిన ఒక విచారణ సందర్భంగా నిరసనకారులు లేదా ఒక వర్గం యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వాళ్ళందరినీ బొద్దింకలు అనే పదంతో పోల్చినట్టు ఒక వ్యాఖ్య తీవ్ర ప్రచారంలోకి వచ్చింది. దేశంలోని నిరుద్యోగ యువత ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. కోర్టు కూడా వివరణ ఇచ్చింది, కానీ వాళ్ళు చాలా తీవ్రంగా తీసుకున్నారు దాన్ని. వ్యవస్థ తమను ఇంతలా అవమానిస్తోందా అనే అసంతృప్తితో ఆ అవమానాన్ని ఒక ఆయుధంగా మార్చుకోవాలని యువత భావించింది. ఈ క్రమంలోనే అభిజిత్ దీప్కే అనే డిజిటల్ కమ్యూనికేషన్ నిపుణుడు మే 16, 2026న వ్యంగ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. భారతీయ జనతా పార్టీ పేరును పోలి ఉండేలా దీనికి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టారు. చాలా గ్రేట్ కదా. అలాగే ఇన్స్టాగ్రామ్లో సంచలనం ఇది. ఈ పార్టీ ప్రారంభించిన కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 12 మిలియన్లు అంటే 1.2 కోట్ల కంటే ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ఖాతాకు 22 మిలియన్లు అంటే 2.2 కోట్లు పైగా ఫాలోవర్లు ఉన్నారట. మామూలు విషయం కాదు. అలాగే సోషల్ మీడియా ఫాలోయింగ్లో ఇది అధికార రాజకీయ పార్టీలైన బీజేపీ 8.7 మిలియన్లు, కాంగ్రెస్ పార్టీ 13.2 మిలియన్లు వంటి పెద్ద పార్టీలను కూడా దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం, సిద్ధాంతం ఏమిటంటే, ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లేదు. ఇది ఎన్నికల్లో పోటీ చేసే సంప్రదాయ పార్టీ కాదు. దీని బయోలో యువత చేత యువత కొరకు నడిచే పొలిటికల్ ఫ్రంట్. చూడండి, యువత చేత యువత కోసం నడిచే పొలిటికల్ ఫ్రంట్ అని రాసుకున్నారు. ముఖ్య లక్ష్యం ఏంటంటే, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ఎన్ఈఈటి వంటివి, ద్రవ్యోల్బణం, యువత సమస్యలను డిజిటల్ మీమ్స్, రీల్స్ ద్వారా వ్యంగ్యంగా ఎండగట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. అర్హతలు ఏంటంటే, ఈ పార్టీలో చేరడానికి వారు పెట్టిన ఫన్నీ కండిషన్స్ ఏంటంటే, అభ్యర్థి నిరుద్యోగ అయి ఉండాలి, నిరంతరం ఆన్లైన్లో ఉంటూ వ్యవస్థపై గట్టిగా మాట్లాడగలగాలి. చాలా ఫన్నీగా ఉంది కదా. అలాగే స్లోగన్ ఏంటంటే, ఈ ఉద్యమంలో భాగంగా యువత మైభీ కాక్రోచ్ అంటే నేను బొద్దింకనే అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ మైభీ కాక్రోచ్. కేవలం ఆన్లైన్ మాత్రమేనా, రోడ్డుపై కూడా వస్తున్నారు అంటే, మొదట కేవలం మీమ్స్, జోకులతో సోషల్ మీడియాకి పరిమితమైన ఈ గ్రూప్ క్రమంగా క్షేత్రస్థాయి పోరాటాలకు దిగింది. ఇటీవల చూశారు మీరు, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది యువతతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ భారీ శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని వీరు ఆందోళన చేపట్టారు. కొందరు కార్యకర్తలు బొద్దింకల కాస్ట్యూమ్స్ వేసుకొని కూడా నిరసనలు తెలియజేశారు. ఈ ఉద్యమానికి మద్దతుగా సౌరవ్దాస్, విజేత దహియా, అశుతోష్ రంకా వంటి వారు అధికారిక ప్రతినిధులుగా మారి ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా నిర్వహిస్తున్నారు. చాలా దూరం పోయింది వ్యవహారం. అలాగే ఈ పార్టీ విడుదల చేసిన 5 సూత్రాల మేనిఫెస్టో ఎలా ఉందంటే, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ వీరు కొన్ని డిమాండ్స్ను ముందుకు తెచ్చారు. ఏంటంటే, ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటు వంటి పదవులను ఏవైతే ఉన్నాయో, పదవులు రాజ్యసభ అవి ఇవి ఇలాంటివి రివార్డుగా ఇవ్వకూడదు. ఇంకొకటి, ఈ పార్టీ పూర్తిగా సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ కింద జవాబుదారీతనంగా ఉంటుంది, ఏం చేసినా మీరు తెలుసుకోవచ్చు. అలాగే సీఎం కేర్స్ ఫండ్ లాగా ఎలాంటి సీక్రెట్ ఫండ్స్ నిర్వహించకూడదు. కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా కేవలం యువత సమస్యలపైనే పోరాడాలి. అసలు దీన్ని బట్టి మనకు సారాంశం ఏమర్థమవుతుందంటే, కాక్రోచ్ జనతా పార్టీ అనేది బీజేపీ పార్టీ కాదు. దానికి వ్యతిరేకంగా ప్రస్తుత రాజకీయాలపై విరక్తి చెందిన జన్జీ యువత సృష్టించిన ఒక పొలిటికల్ సెటైర్, రాజకీయ వ్యంగ్యం. ఇలా పొలిటికల్ సెటైర్గా ఒక ఉద్యమం మొదలుపెట్టారు. సోషల్ మీడియా పవర్ ఏంటో చూపిస్తూ ఇది దేశంలోనే ఒక సరికొత్త తరహా రాజకీయ ఒత్తిడి సమూలంగా అంటే ప్రెజర్ గ్రూప్గా అవతరించింది. చాలా గొప్ప ప్రయత్నం ఇది.
నిజంగా ముందుకు రావాలి. సో, కాక్రోచ్ జనతా పార్టీకి వావ్! థ్యాంక్ యూ.